अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। रियासती वज़ीर जुप्पल्ली कृष्णा राव कल और परसों आदिलाबाद व निर्मल ज़िला के दौरे पर। SIR बेदारी इजलासों समेत कई इफ्तिदाई और संग बुनियाद की तकारीबात। आदिलाबाद में 2000 अफराद की शानदार शिरकत के साथ 5K रन। ज़िला SP आदिलाबाद अखिल महाजन IPS की मंशियात के ख़िलाफ़ मुत्तहिद होकर लड़ने की अपील। जुप्पल्ली कृष्णा राव की तरगीब पर कंदी श्रीनिवास रेड्डी की जानिब से माजूर नौजवान को 75,000 रुपये मालियत का फाउलियर स्ट्रेचर फराहम करने के लिए माली इमदाद। रुयाड़ी में मुहर्रम की तक़रीबात। हसन हुसैन दरगाह में अक़ीदतमंदों की बड़ी तादाद में हाज़िरी और मन्नतें। और अब ख़बरों की तफसील। ज़िला इंचार्ज वज़ीर जुप्पल्ली कृष्णा राव 27 और 28 जून को आदिलाबाद और निर्मल अजला का दौरा करेंगे। 27 जून को सुबह 10:30 बजे आदिलाबाद के तनीशा गार्डन में SIR बेदारी इजलास में शिरकत करेंगे। दोपहर 1 बजे कांग्रेस दफ्तर में चीफ मिनिस्टर रिलीफ फ़ंड के चेक तकसीम करेंगे। बाद अज़ा इंदिरा मकानात, अक़लियती अक़ामती स्कूलों का इफ्तिताह, गोदामों की तामीर का संग बुनियाद और तलबा में तालीमी सामान तकसीम करेंगे। रात पेनगंगा गेस्ट हाउस में क़याम के बाद 28 जून को उटनूर, खानापुर, निर्मल और भैंसा में मुख्तलिफ़ तरक्याती प्रोग्रामों, सड़कों, सब स्टेशन, डबल बेडरूम मकानात के इफ्तिताह और SIR इजलासों में शिरकत के बाद हैदराबाद के लिए रवाना हो जाएंगे। आदिलाबाद कांग्रेस असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि खुसूसी वोटर फहरिस्त नज़रसानी के दौरान किसी भी अहल वोटर का नाम हदफ ना हो, इसके लिए हर कारकुन ज़िम्मेदारी से काम करे। इन्होंने BLA, बूथ सुपरवाइज़र्स, मंडल सदूर और कारकुनों को हिदायत दी कि रोज़ाना मुकम्मल किए गए फार्मों की तफसीलात मुकर्रर नंबर पर रवाना करें। ज़िले में जिन वोटरों की मैपिंग बाकी है, इन पर खुसूसी तवज्जो देने की अपील की। मीडिया అప్డేట్ పంపాలి. సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా
ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? మనకు ఎలక్టెడ్ మీకు కాదు, మేము మాకు మాట్లాడినప్పుడు అట్లా కాలేదనే సీరియస్ ఉంది. ఎవరు సీరియస్ ఇష్యూ ఇది. రేపు ఈ ఓటు లేకుంటే మనకు అంటే 2,50,000 పార్టీ నుంచి అంటే పెట్టేస్తే పార్టీ నష్టపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం అడ్వర్టైజ్ కూడా తీసుకొని 49 మెంబర్స్ వార్డ్ మెంబర్స్ ఎవరైనా ఎవరు కాలేదు ఇమీడియట్ ఒక ఓటు కూడా మనకు నష్టం జరిగినటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మరి ప్రత్యేకంగా ఆపరేట్ చేసాము. మీరు ఇమీడియట్లీ సిట్టింగ్ కౌన్సిలర్స్ కావచ్చు వీళ్ళనే పెట్టి ఉంచుకుంటారు. నువ్వు ఎవరైనా క్వశ్చన్ చేయడానికి 31 అందుకని నోటీస్ అట్లా పెడతారు. ఏది 31/7 కట్టాలన్నా ఈ వీటి డిలీషన్ అనేది కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్డిటి అంటే యాబ్సెంట్ అంటే అనుకోండి. ఇప్పుడు వాళ్ళ గురించి ఏంటంటే నిరంతర ప్రక్రియ వల్ల నెక్స్ట్ రివిజన్ తర్వాత ఎప్పుడైతే డెత్ అయితే అందరికీ తెలుసు ఓటర్ కార్డు మీద ఉన్నటువంటి ఏదో కారణాలతో సెన్సస్ ఎక్కడ కూడా అడ్రస్ ఓకే ఒక వార్ రూమ్ నంబర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి. ఆ నంబర్కి మీరంతా కూడా యాజ్ ఏ కౌన్సిలర్స్, డిఫీటెడ్ కౌన్సిలర్స్ ప్రతిరోజు BLO అంటే మీ బూత్ లెవెల్ ఆఫీసర్, BLA2 బూత్ లెవెల్ ఏజెంట్, మన బూత్ లెవెల్ ఏజెంట్ వారితో కోఆర్డినేషన్ చేసుకొని సూపర్వైజర్లు వేసిన ఒక్కొక్క 10 బూత్లకి ఒక సూపర్వైజర్ వేసిన పెద్దల సూచన మేరకు 10 బూత్లకు టౌన్లో 10 బూత్లకు కొన్ని చోట్ల 2 లేదా 3 సూపర్వైజర్లు కూడా వేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. మొత్తం ఓట్లు 85,000 ఓట్లు మ్యాపింగ్ కాలేదంటే 85,000లో 40,000 ఓట్లు కేవలం టౌన్లోనే మ్యాపింగ్ కాలేదు. 50% ఆల్మోస్ట్. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 ఆదిలాబాద్ AC అంటే ఆదిలాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇది మీకు ఈ వార్డు నంబర్ ఎంత కోఆపరేషన్ చేస్తుందో మిమ్మల్ని అంతా ప్రశ్నిస్తారు. దయచేసి ప్రతిరోజు డిఫీటెడ్ కౌన్సిలర్ మీ వార్డులో ఆ రోజు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్ చేశారు. సో ఈ వార్డు నంబర్కి మీరు ప్రతిరోజు దీన్ని మానిటర్ చేయడానికి ఒక 8 మంది టీంని ఏర్పాటు చేశాము. మీ వార్డులో ఇది గాంధీ భవన్కి రిపోర్ట్ పంపించాలి. మీరు మీ వార్డులో ఎన్ని బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఆ రోజు ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎన్ని ఫిల్ అయినాయి. ఈరోజు 30 అంటే ఆ 30 అయినట్టుగా ఈరోజు అయినట్టుగా రేపటి డీటెయిల్స్ ఏం పంపాలి? 30 + 30 60 ప్లస్ ఆ రోజు అయిన 30 క్యుములేటివ్ ప్లస్ ఆ రోజు టోటల్ ప్లస్ క్యుములేటివ్ టోటల్ గతంలో మొత్తం జరిగిన టోటల్ ప్లస్ ఆ రోజు జరిగిన టోటల్ ఎవ్రీ డే సాయంత్రం దయచేసి 6 గంటల వరకు వార్డు ఇన్ఛార్జ్గా రోజువారీగా అప్డేట్ పంపాలి. बैनुल अक़वामी योम इंसदाद मंशियात के मौके पर ज़िला पुलिस के ज़ेर एहतमाम आदिलाबाद में 5K रन का इनेकाद किया गया। ज़िला SP आदिलाबाद अखिल महाजन IPS ने तकरीबन 2000 नौजवानों, तलबा और खिलाड़ियों के साथ 5K रन को झंडी दिखाकर रवाना किया। इन्होंने कहा कि गांजे से पाक आदिलाबाद की तामीर हर शहरी की मुश्तरका ज़िम्मेदारी है। ज़िला SP ने ख़ुद भी 5 किलोमीटर दौड़ मुकम्मल की और बाद में मर्द और ख़वातीन ज़मरों के पहले 10 फ़ातिहीन में साइकिलें और इस्नादात तकसीम की। మరి రన్ను అంటే ఎక్సర్సైజ్గా అంటే వాకింగ్ చేసిన, రన్నింగ్ చేసిన, ఎక్సర్సైజ్ చేసిన మన సబ్లో తీసుకెళ్ళి ముందుకు సాగాలని సందర్భంగా చేసినట్టు కాదు, వారిని తీర్చిదిద్దినట్టు మొత్తం ఎవరైతే నెక్స్ట్ గంగాసాగర VGS, నెక్స్ట్ కమల M కమల రెడీ ఉన్నానమ్మా. కమల
ఈరోజు మనం మన జిల్లాలో ఒక యాంటీ డ్రగ్ రన్ ఏర్పాటు చేశాము. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనం అందరికీ అవగాహన రావాలి డ్రగ్స్ పైన. డ్రగ్స్ అంటే ఏంటి, చాలామంది అంటే డ్రగ్స్ ఏంటి చాలామంది అంతా ఆలోచించరు. ఇప్పుడు 26th జూన్ ఎవ్రీ ఇయర్ యునైటెడ్ నేషన్ నుంచి ఒక డే నామినేట్ అయింది దట్ ఎవ్రీ ఇయర్ ఈ రోజు యాంటీ డ్రగ్స్ డే, ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అగేన్స్ట్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఒక డేకి డిసైడ్ అయ్యి డిక్లేర్ చేసి దానిపైన మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కరు పాల్గొవాలి. ఆల్రెడీ డిక్లేర్ అయింది. దీనిలో మన తెలంగాణలో లేకపోతే మన కంట్రీలో మనం బాగా నషాముక్త్ భారత్ అండ్ మన సీఎం సార్ అండ్ మన డీజీపీ సార్ డైరెక్టర్ ఈగల్ సార్ ఇక్కడ యాంటీ డ్రగ్స్ డే, యాంటీ డ్రగ్స్ వారోత్సవం నడవాలి డిసిజన్ తీసుకొని ప్రతి ఒక్క రోజు మనం ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. మెయిన్ ఉద్దేశం మన పంజాబ్ ఏమైనా పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి రాకుండా ఉండాలి. మీ అందరికీ ఆ ఉడతా పంజాబ్ చాలామందికి తెలిసి ఉండొచ్చు. ప్రతి ఒక్కరితో మనవి ఏంటి అంటే ఇప్పుడు మనం గాంజాయి పైన గెలవాలి అంటే ఒకటి అది దట్ జస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్ చేస్తే కాదు, మనం గెలవడానికి వీలు లేదు. గెలవాలి అంటే ప్రతి ఒక్క విలేజర్, ప్రతి ఒక్క పర్సన్, ఆ సిటిజన్, మన ఆదిలాబాద్ టౌన్ ఉండొచ్చు, విలేజ్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరు దానిపైన ఫైట్ చేయాలి. ఏదైతే డ్రగ్స్ అనే ఒక మహమ్మారి అనేది కేవలం యువత పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మనకు యువత వాళ్ళ యొక్క లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల. కేవలం యువతనే కాదు, వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబం పాడవాలంటే, ఎందుకంటే తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు పాపం. కానీ ఆ చదువు దశలోనే వాళ్ళు కొన్ని స్నేహాలతో కావచ్చు, మిగతా దేనితోనో కానీ అలవాట్లకు గురై ఇప్పుడు డ్రగ్స్ అంటే కేవలం గంజాయి మాత్రమే కాదు, మద్యం సేవించినా కూడా అది డ్రగ్స్ కోటాకు వస్తుంది. ఎందుకంటే ఒక మత్తు పదార్థం అనేది వాళ్ళ జీవితంతో పాటు వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కనుక తప్పకుండా ఎదుటి వాళ్ళని యాక్సిడెంట్ చేస్తారు. కాబట్టి అంటే వాళ్ళు మత్తులో ఎంత స్పీడ్గా వెళ్తున్నారు అనేది కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది, ఎదుటి వచ్చిన పర్సన్ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. కాబట్టి డ్రగ్స్ అనే మహమ్మారికి దూరంగా ఉండాలి. जिला कांग्रेस कमेटी सदर डॉक्टर नरेश जाधव ने बताया कि 27 जून को रियासती विजय जोपल्ली कृष्णा राव अजहरुद्दीन और हुकूमती मुशीर मोहम्मद अली शबीर आदिलाबाद आएंगे. इनके हमरा उर्दू अकेडमी, टिमरीज और दीगर कारपोरेशनों के चेयरमैन भी शरीक होंगे. इन्होंने पार्टी कारकुनों से तमाम प्रोग्रामों को कामयाब बनाने की अपील की. So they have been high reach country. ఈరోజు పెద్దలు ఒకరి అంకు 13 SR 31 ఇంకోటేమో అజిత్ 3 వేలు. సో దే హ్యావ్ బీన్ మాలిక్ హై రీచ్ కంట్రీ. ఈరోజు పెద్దలు రేపు మన ఆదిలాబాద్ జిల్లాకు గౌరవనీయ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు అజరుద్దీన్ గారు, మరి వారితో పాటు ప్రభుత్వ సలహాదారులు బీరాలి గారు, మరి వారితో పాటు మరి 3 కార్పొరేషన్ చైర్మన్లు ఫహీం ఖురైషీ గారు, అదేవిధంగా ఒబైదుల్లా కోత్వాల్ గారు, తాహిర్ బిన్ హమ్దాన్ గారు, వీళ్ళందరూ రేపు ఆదిలాబాద్ జిల్లాకు రాబోతున్నారు. మరి అదేవిధంగా రేపటి కార్యక్రమం ముఖ్యంగా పొద్దున 10 గంటలకు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు మరి వారితో పాటు పిఎల్ఏల సమావేశం రేపు తనిషా గార్డెన్లో 10 గంటలకు ఉంటుంది. మరి దాని తర్వాత మధ్యాహ్నం వివిధ కార్యక్రమాలు, ఇనాగ్రేషన్స్, రెసిడెన్షియల్ మైనారిటీ స్కూల్స్, గర్ల్స్, బాయ్స్, ఇవన్నీ ఇనాగ్రేషన్స్ ఉన్నాయి.
మరి వివిధ సంక్షేమ పథకాలు కూడా రేపు CMRF చెక్ కానీ రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేసి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా రేపు పాల్గొనాల్సిందిగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఏదైతే SIR జరుగుతూ ఉందో SIRలో ఇప్పటికే నిన్నటి వరకు చూస్తే ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలోనే దగ్గర 70,000 ఓట్లు సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము. మరి ఎన్యుమరేషన్ నిన్నటి నుండే స్టార్ట్ అయింది కాబట్టి చాలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చాలా జాగ్రత్తగా మరి ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి ఫిజికల్గా ప్రతి ఒక్క BLOతో పాటు మన కాంగ్రెస్ శ్రేణులు ప్రతి ఇంటింటికి వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా BLAలకు మరి అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి మండల అధ్యక్షులకు మరి ఏదైతే అపాయింట్ అయినటువంటి ప్రతి 10 BLలకు ఒక సూపర్వైజర్లు కూడా అపాయింట్ చేయడం జరిగింది. మరి దాంతోపాటు మరి వారికి అక్కడ కోఆర్డినేటర్లు వేసాము. మరి వారితో పాటు జిల్లాలో కూడా కోఆర్డినేటర్గా అపాయింట్ చేశాము. అదేవిధంగా ఏదైనా న్యాయపరంగా సమస్యలు ఉంటే మరి ఇక్కడ అడ్వకేట్ని కూడా ఒకరిని నియామకం చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా SIRలో పార్టిసిపేట్ చేస్తుంది. దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధం ఓటు హక్కు కాబట్టి ప్రతి ఒక్క పౌరుని ఓటు హక్కు కల్పించేటువంటి బాధ్యత మన అందరిది ఉంది. కాబట్టి అలాంటి నష్టం జరగకుండా మరి చూసుకోవాలనేటువంటి బాధ్యత కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య బాధ్యత ఉన్నటువంటి పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ. जोपिल्ली कृष्णा राव की हिदायत पर कांग्रेस असेंबली इंचार्ज श्रीनिवास रेड्डी ने माजूर नौजवान वेंकट रमन को 75,000 रुपये की माली इमदाद फराहम की। ये रकम जदीद फाउलर स्ट्रेचर की ख़रीदारी के लिए दी गई ताकि इन्हें बेहतर सहूलत मुयसर हो सके। कंदी श्रीनिवास रेड्डी ने हर मुमकिन ताउन का यकीन भी दिलाया। Because a lot of typing, lot of coding so usually for the coding needed. Our daily life we use the AI for the better work. For client customers, GUIs because they are చాలా మంది పేదరికాన్ని స్టాండర్డ్గా నేను చెప్పలేను కానీ బట్ ఎదుర్కొన్నాము. సో అంటే మీ కష్టాలతో మేము రిలేట్ అవుతున్నాం. ఇప్పుడు ఏబుల్ టు రిలేట్ ఈచ్ అదర్. బాగుంది కదా? ఓకే ఓకే నేను అదే చదువు కూడా Stanford. Yeah, definitely I will say that. School dropout. So Apple's teacher. Great. Because you inspire so many people. With your parents' permission. Please. Great. Thank you. Grandfather. టెంబేకర్ వెంకటరమణ గారు నిజంగా మనుషుల జీవితాల్లో ఒక గొప్ప స్ఫూర్తి నింపేటువంటి ఒక శక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆదిలాబాద్ ప్రాంతంలోనే ఒక ఆణిముత్యం. అంగవైకల్యము మన అభివృద్ధికి ఎటువంటి ఆటంకము కాదు. నిరంతరం స్ఫూర్తి చెందుతూ స్ఫూర్తి నింపుతూ ఎంతో ఉత్సాహంగా మన పనిని మనం చేసుకుంటూ పోతే గొప్పగా అన్ని రంగాల్లో రాణించవచ్చని నిరూపించినటువంటి వెంకటరమణ గారు ఈ రోజున్నటువంటి యూత్కి యువకులందరికీ ఒక గొప్ప స్ఫూర్తి. వెనుకబడి నిరాశపడేటువంటి వ్యక్తులకి టెంబేకర్ వెంకటరమణ గారు ఒక స్ఫూర్తి నింపేటువంటి ఒక శక్తి. డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఏఐలో స్ఫూర్తి నింపి జాబ్ చేస్తూ అంగవైకల్యాన్ని అధిగమించి ఏఐలో ఎంఎల్లో డిజిటల్ మార్కెటింగ్లో గొప్పగా జాబ్ చేస్తూ ఆదిలాబాద్ ప్రాంతానికే ఒక ఆణిముత్యంలాగా ఉన్నటువంటి వెంకటరమణ గారు ఈరోజు నిజంగా యూత్కి ఒక బ్రాండ్ అంబాసిడర్, ఒక యూత్ ఐకాన్, గొప్పగా స్ఫూర్తి నింపగలిగేటువంటి ఒక పెద్ద ఎత్తున నా దృష్టిలోనైతే
ఒక హాలీవుడ్ స్థాయిలో ఒక సినిమా నిర్మాణం కూడా వారి జీవితం మీద తీయచ్చేమో అంత గొప్ప ఇన్స్పైరింగ్ నిజ జీవితంలో ఉన్నటువంటి కథనాలు ఆయన లైఫ్లో ఉన్నవి. నిజంగా వారికి నిజంగా చేతులు జోడించి మేము అందరం నమస్కరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. వారు ఎంతో స్ఫూర్తి నింపుతూ ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మనమంతా కూడా మన జీవితంలో అది లేదు ఇది లేదు అని భావించకుండా గొప్పగా ఎదగాలని, రాణించాలని. నిజంగా వెంకటరమణ గారి తల్లిదండ్రులు ఎంత కష్టజీవులు. వారు వెంకటరమణ గారిని ఎలా ప్రోత్సహించారంటే వారికి మనస్ఫూర్తిగా ఒక సెల్యూట్ చేస్తూ ఉన్నాం, నమస్కరిస్తూ ఉన్నాం మనస్ఫూర్తిగా వారి కష్టానికి. వెంకటరమణ గారు డిజిటల్ మార్కెటింగ్ రంగంలో, AI రంగంలో ఇంకా ముందుకెళ్తూ కొత్త వీలైతే ఆవిష్కరణలు ఏమన్నా చేయాలని, ఎంతోమందికి ట్రైనింగ్ ఇవ్వాలని, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ पार्टी के रियासती सेक्रेटरी प्रवीण राज ने कहा कि 3 बार मल्लाना कमज़ोर तबक़ात के हुकूक़ के लिए जद्दोजहद कर रहे हैं. इन्होंने 5 जुलाई को भुवनगिर में होने वाले राज्य अधिकार समर भैरवी सभा में बड़ी तादाद में शिरकत करते हुए कामयाब बनाने की अपील की. నా పేరు కొమ్ముల ప్రవీణ్ రాజ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిని. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే రాజ్యాధికార సమరభేరి సభ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది ఆదిలాబాద్ ప్రెస్ కేంద్రంలో. అయితే తెలంగాణలో దరిదాపుగా అయితే తెలంగాణ వచ్చి కూడా 12-13 ఏళ్ళు అవుతుంది. అటు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి కూడా 78 ఏళ్ళు గడిచిపోయిన సందర్భాలలో ఇంకా బహుజనుల బతుకు మారలేదనే ఉద్దేశంతోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణలో పురుడు పోసుకోవడం జరిగింది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒకే ఒక గొంతు, అది తీన్మార్ మల్లన్న గొంతే. ప్రశ్నించే దాంట్లో అన్యాయం ఎక్కడుంటే అక్కడ వాలిపోయే గొంతు, ఒకే ఒక గొంతు తీన్మార్ మల్లన్న గారు. ఆయన ఆధ్వర్యంలోనే భువనగిరి జిల్లా కేంద్రంలో జూలై 5వ తారీఖున రాజ్యాధికార సమరభేరి అనే ఒక భారీ బహిరంగ సభ లక్షలాది మందితో జరగబోతుంది. ఈ సభకు ఈ ఆదిలాబాద్ నుంచి కూడా భారీ ఎత్తున జనాలు తరలి రావాలి. బహుజన వర్గాలు ముందుకొచ్చి ఈ సభను సక్సెస్ చేయవలసిందిగా మేము ఇక్కడ నుంచి పిలుపునిస్తాం. CPI सेक्रेटरी प्रभाकर रेड्डी ने कहा कि 28-30 जून मंचिरियाल में मुनक्किद होने वाले सियासी तरबियती कैंप में ज़िले के तमाम काउंसिल मेंबरान शिरकत करें. इन्होंने बताया कि रियासती सेक्रेटरी और रुकन असम्बली संबशिव राव बतौर मेहमान खुसूसी शिरकत करेंगे. ఓట్ల తొలగింపు ఆపాలి. SIR పేరు మీద ఓట్ల తొలగింపు ఆపాలి. SIR పేరు మీద ఓట్ల తొలగింపు ఆపాలి. बीजेपी घटाओ, देश को बचाओ. बीजेपी घटाओ, देश को बचाओ. बीजेपी घटाओ, देश को बचाओ. बीजेपी घटाओ. 33 పడి జరిగే రాజకీయ శిక్షణ తరగతుల్ని CPI మతోన్మాదం, బీజేపీ మతోన్మాదం, RSS మతోన్మాదం, SIR ఓట్ల తొలగింపు ఆపాలి. SIR పేరు మీద ఓట్ల తొలగింపు ఆపాలి. SIR పేరు మీద ఓట్ల తొలగింపు ఆపాలి. बीजेपी घटाओ, देश को बचाओ. बीजेपी घटाओ, देश को बचाओ. बीजेपी घटाओ, देश को बचाओ. बीजेपी घटाओ. ముఖ్యంగా భారతదేశంలో ఈ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో కేవలం మతోన్మాదం మీదే దేశ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. మరి సమకాలీన రాజకీయాలు ఈ పరిస్థితుల మీద సబ్జెక్ట్ అనేది మార్క్సిజం లెనినిజం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఈ మతోన్మాదం మీద, హిందుత్వ ఎజెండా మీద ఈ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తూ ఉన్నది. అదేవిధంగా పార్టీ నిర్మాణం, కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం దానికి బాధ్యత.
అంటే కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేసినాక నిర్మాణం తర్వాత బాధ్యత ఏ విధంగా ఉండాలని చెప్పేసి రకరకాలుగా అన్ని విధాల ఇలా 3 రోజుల పాటు ప్రతి విషయంలో ప్రజా సంఘాల నిర్మాణం, వాటిని ఏ విధంగా రక్షించుకోవాలి, ఆ తర్వాత చాడ వెంకరెడ్డి గారు కూడా మరి వస్తాడు, మరి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం ఏ విధంగా చేయాలో దాన్ని ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు తీసుకుపోవాలనే సబ్జెక్టు. ఇట్లా దాదాపు ఒక 9 మంది లెక్చరర్స్ ఈ కార్యక్రమాలు పాల్గొంటారు. 29 నాడు మధ్యాహ్నం లంచ్ తర్వాత మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పూనంనేని సాంబశివరావు గారు కూడా వారు కూడా రాజకీయ విశ్లేషణ చేసి మరి వారు కూడా రివ్యూ కార్యక్రమం కూడా పార్టీ ప్రోగ్రాంతో పాటు రివ్యూ కార్యక్రమం చేస్తారు. 3 రోజుల పాటు ఏ ఒక్కరు తప్పకుండా ప్రతి జిల్లాకు ఒకసారి రావాలని సిపిఐ జిల్లా సంతృప్తి నిర్మిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇలా రాజకీయ పరిస్థితి దేశంలో అధిక ధరలు పెరగడం, మరి మతోన్మాదం పెంపొందించడం, ఇవాళ ఎస్ఐఆర్ పేరు మీద అనేక మంది ఓటర్లను తొలగించడం, ఇవాళ రకరకాలుగా బీజేపీ కుట్రలు పడుతూ ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో ఓట్లు తొలగించడం, బెంగాల్లో కోటి చిల్లర ఓట్లు తొలగించడం, 90 లక్షలు. ఇట్లా ప్రతి రాష్ట్రంలో కమ్యూనిస్ట్ భావాలు గల వారు, సెక్యులర్ భావాలు గల వాళ్ళై మరి ఇలా మతోన్మాద ఈ దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత ఓట్లను తొలగించడం రకరకాల పరిస్థితులు మరి ఎదుర్కొంటా ఉన్నాం. आदिलाबाद के श्री रामचंद्र गोपाल कृष्ण मठ में निर्जला एकादशी के मौके पर ख़वातीन ने इज्तिमाई लक्ष्मी नारायण व्रतम अदा किया और खुशहाली और अच्छी बारिशों के लिए खुसूसी पूजा की. ऋतुस्वदर्शनकालः परमेष्टि परिग्रहाः उपावस्थानो परप्रमाणं बीजमव्ययम् अर्धोरतो महाकोशो महाभोगो महाभागो महाधनः अनिर्विन्नः स्तविष्टः सवशो व्यापी नैकात्मनेकर्कर्मकृतो वत्सरो वत्सलो वत्सीरत्नगर्भो धनेश्वरः धर्मकृत् चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं नहाम्यहम् सम्भवामि आर्ताविषन्नाश्चिलाश्च वीताः घोरेषु व्याधीषु वर्तमानाः सङ्कीस्तोत्रम् ॐ देव्योवाच देवदेव महादेवाधिकारत्नमहेश्वर करुणाकरदेवेश भक्तानुभागे महाभाग्यप्रदायकं सर्वैश्वर्यकरं पुण्यं सर्वपापप्रणाशनं सर्वदारिद्र्यशमनं चतुष्षष्टिकलास्पदं पद्मादीनां परन्तानां विधिनिधिदायकं समस्तदेव सर्वदुःखोपां शान्तये पठन्तु चिन्तये देवी सर्वाभरणभूषितं महादेवेन्द्रविद्य सन्मङ्गलानि भवन्तु सन्ततश्रीरस्तु सन्तता बोलो लक्ष्मीनारायण गोपाल कृष्ण भगवान की जय पूर्णानंद महर्षि जय पापात्मा पापसंभवा त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यथा గోపాలకృష్ణ మఠంలో మహిళలందరూ కలిసి సామూహికంగా లక్ష్మీనారాయణ వ్రతం అనేటువంటి గురువార ఏకాదశి వ్రత ఆచరిస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు ఉద్యాపన చేయదలిచి 2 రోజుల కార్యక్రమంగా నిన్నటి నుంచి గణపతి పూజ, పుణ్యావాచనము, నవగ్రహ పూజ, రంగవల్లికల మీద దశావతార రూపాలను ఆవాహన చేసి మరియు అట్లాగే ప్రధాన దేవత అయినటువంటి లక్ష్మీనారాయణుల్ని అట్లాగే బృహస్పతిని ఆవాహన చేసి మరి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇట్టి పూజా కార్యక్రమంలో 2వ రోజుల భాగంగా విష్ణు సహస్రనామ పారాయణము, లక్ష్మీ అష్టోత్తర పారాయణము మరియు లక్ష్మీనారాయణ హోమాలు నిర్వహించి మరి వారికి మరి వారి కుటుంబ సభ్యులకే కాకుండా లోక కళ్యాణార్థాన్ని కూడా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేయాలి అనేటువంటి విషయానికి వస్తే దీర్ఘాయుత్వాన్ని కలిగించేటువంటిదే ఈ లక్ష్మీనారాయణ వ్రతం. మరి వారు సుఖంగా ఉండటంతో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎట్టి దోషాలు కలగకుండా ఉండాలని చెప్పి ఈ వ్రతాన్ని గత కొన్ని నెలలుగా ప్రతి గురువారం రోజున ఎప్పుడు ఏకాదశి వస్తుందో ఆ రోజున ఈ వ్రతాన్ని ఏకాదశి మొత్తం నిరాహారంగా ఉండి ద్వాదశి ఉదయాన్నే బ్రాహ్మణ సమారాధనం చేసి భోజనం చేస్తూ మరి అంత కష్టమైన ఈ వ్రతాన్ని వారి కోసం వారి కుటుంబ సభ్యుల కోసం చేస్తూ ఉన్నారు.
ఎంత చేసినప్పటికీ కూడా అది లోక కళ్యాణానికి కూడా భాగస్వామ్యం అవుతుంది. మరి ఈ విధంగా వాళ్ళు శ్రద్ధాభక్తులతో ఖర్చుకు వెనుకాడకుండా ఈ వ్రతాన్ని నిర్వహించడం అనేటువంటిది చక్కటి విషయము. ఈ ఫలం వారి కుటుంబంతో పాటు లోక కళ్యాణం వెళ్లి ఆ వర్షాభావ పరిస్థితులన్నిటివి కూడా తొలగిపోవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. कुमरम भीम आसिफाबाद ज़िले के सरहदी देहात में ज़मीनी मसाइल के बाइस SIR अमल मुतासिर हुआ। देहातों ने कहा कि मुस्तकिल हल तक वो इंदिराजी फार्म कबूल नहीं करेंगे। इन्होंने दोनों रियासतों के हुकाम से मदाखलत का मुतालबा किया। तेलंगाना के वोटर लिस्ट में भी है। हम 2 राज्य कलेक्टर RDO तहसीलदार सब जने बैठना, ये लोगों को कौन से वोटर लिस्ट में लेना, तेलंगाना के लेते कि महाराष्ट्र के। आप आ रहे और तुम सिग्नेचर मारो बोले तो हम तेलंगाना को मारना कि महाराष्ट्र को मारना? हाँ, फार्म दे रहे, आप फार्म दे रहे तो फार्म हम अभी तक तेलंगाना गवर्नमेंट हमको सबको बंटवारे अपॉइंटमेंट करके हमारा पानी वसूल करे, हमारा शेत सारा वसूल करे, पानी नकल दिए, रैतु बंधु दिए, सब दिए। अभी बंद करके हमको क्या ना इस खड्डे में डालते क्या है तेलंगाना गवर्नमेंट? एससी वाले के खेत में झाड़ा लगा रहे, तो हमको सोचना है महाराष्ट्र में सर्वे हो गया, तेलंगाना में रखना, तो हम कलेक्टर बैठना बोल के हमारी इच्छा है। जब तक हम फार्म पे सिग्नेचर नहीं करेंगे, हम 2 कलेक्टर बैठना, तेलंगाना में तो कर ले लो, महाराष्ट्र में तो करो, कुछ तो होता पैसा। हमारे को जमीन का पट्टा देने तक हमारे को कौन क्या क्या देता, पब्लिक है बोल के। आज 40-50 साल से सब देते 20 साल में सभी बंद कर रहा तेलंगाना गवर्नमेंट। ये नहीं होना हमको। हमसे हमारे को महाराष्ट्र में जाते, महाराष्ट्र वालों से बात करते, महाराष्ट्र से न्याय लेते। यही भी हमको तेलंगाना भी अच्छा था, अभी बुरा कर रहा, तो दोनों मिलके बैठना, हमारा फार्म लेना। हम एक फार्म से वोटर लिस्ट में कैसा लेता, हमारे लिए क्या न्याय करता, वो देख के हम निर्णय लेने वाले, जब तक फार्म पे सिग्नेचर फार्म नहीं लेंगे। ఇది మాజీ సర్పంచ్, నేను పొరండోలి గ్రామ పంచాయత్. ఈ పంచాయత్ తెలంగాణ నుంచి ఆసిఫాబాద్ డిస్టిక్లో ఉన్నాయి, మహారాష్ట్రలో కూడా చంద్రపూర్ డిస్టిక్లో ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో 11 విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు SIR రీసర్వే చేస్తున్నారు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. SIRలో ఓటర్ జాబితాలో పేరు ఉండాలా అట్లా చెప్తున్నారు. మహారాష్ట్ర కూడా అదే SIRలో ఓటర్ యాదిలో పేరు ఉండాలా అట్లా చెప్తున్నారు. మేము మొత్తం ప్రజలు ఏం చేయాలా? ఇప్పుడు మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ 1918 నుంచి ఇక్కడ తెలంగాణలో మేము ఓటు చేస్తున్నాం, మహారాష్ట్రలో కూడా చంద్రపూర్ డిస్టిక్లో ఓటు చేస్తున్నాం. మా దగ్గర 2 MLAs, 2 సర్పంచ్, 2 అంగన్వాడీస్, 2 స్కూల్స్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలా? SIR ప్లానింగ్లో మేము మహారాష్ట్ర గవర్నమెంట్కు ఖచ్చితంగా SIRలో ఓటు యాదిలో పేరు పెడుతున్నాం, తెలంగాణలో కూడా పెడుతున్నాం. ఇది అట్లా లేకుంటే మేము SIR యాదిలో పేరు పెట్టలేం. ఎందుకంటే ఇది గవర్నమెంట్ బాగా పెద్ద ఐడియాతోటి ప్లానింగ్ చేస్తున్నారు. మాకు ఒక స్టేట్లో ఖచ్చితంగా తీసుకోవాలా, తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవాలా, లేకుంటే మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకోవాలా. అదే ముఖ్యమంత్రి 2 ముఖ్యమంత్రి కూర్చొని మా ఇది 11 విలేజ్కు ఏం చేయాలా అట్లా చెప్పాలా. ఇప్పుడు మాత్రమే మేము 2 రాష్ట్రాల్లో SIR ప్లానింగ్లో ఓటర్ జాబితాలో 2 రాష్ట్రాలు కూడా పేరు పెడతాం. రైట్ బై. నా పేరు రాథోడ్ పుష్పలత, పరందోలి జీపీ సర్పంచ్ని మాట్లాడుతున్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్సీ వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు. అందుకే మా వాళ్ళు ఎటు డిసైడ్ కావట్లం లేదు మేడం. అందుకే 2 కలెక్టర్, చంద్రపూర్ కలెక్టర్, ఆసిఫాబాద్ కలెక్టర్ 2 కూర్చొని ఏదో ఒకటి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళే డిసిజన్ తీసుకోవాలని పరందోలి జీపీ సర్పంచ్ని మాట్లాడుతున్నాను. तलमड़गू मंडल के रुयाड़ी गांव में 100 साल कदीम हसन हुसैन दरगाह पर मुहर्रम की तकरीबात अक़ीदत के साथ जारी हैं। दूर दराज इलाक़ों से आए वाले ज़ारईन ने मन्नतें मांगी, नियाज पेश की और रिवायती रसूमात में हिस्सा लिया।
రుయ్యాడి గ్రామం అంటేనే మొహరం పండగ. మొహరం పండగ అంటేనే రుయ్యాడి గ్రామం. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ గ్రామంలో మొహరం పండగను అత్యంత పవిత్రంగా గ్రామస్తులు జరుపుకోవడం జరుగుతుంది. గ్రామస్తులతో పాటు వివిధ గ్రామాల నుండి కానీ వివిధ రాష్ట్రాల నుండి కానీ పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి హసన్ హుస్సేన్ దీవెనలు పొందుతారు. మరి వచ్చిన భక్తులందరికీ దేవస్థాన కమిటీ తరపున కానీ అలాగే గ్రామ యువత అందరూ కలిసి బాగా ఏర్పాట్లను బాగా చేస్తారు. గ్రామంలో 3 రోజులు అత్యంత వైభవంగా జరిగే ఈ ప్రోగ్రాంలో శనివారం రోజు నాడు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులందరూ హాజరై హసన్ హుస్సేన్ దీవెనలను పొందగలరని దేవస్థాన కమిటీ వారి విన్నపం. ज़िला निर्मल में खुसूसी वोटर फहरिस्त नज़रसानी जारी है। रेवेन्यू हुकाम और मुख्तलिफ जमातों के नुमाइंदे घर घर जाकर वोटरों की तफसीलात जमा कर रहे हैं। हुकाम ने आवाम से अपील की कि फॉर्म मुकम्मल करके BLOs को जमा करें, जबकि किसी भी शिकायत के लिए टोल फ्री नंबर 1950 पर रब्ता करें। వార్డ్ నంబర్ 40 చింతకుంటవాడలో పనిచేసే గల్లి పానగల్లి జోనల్ కాలనీ వాసులందరూ ఓటర్స్ కూడా అసెంబ్లీ జిల్లా వర్గం ఓటర్స్ అందరూ కూడా ఇక్కడ ఉండి ఈ SRR సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ సవరణ చాలా బాగుంది. జూన్ 25 నుండి జూలై 25 వరకు నెల టైం ఉంది. ఓటర్ మహాశయులందరూ కూడా దీని గురించి ఆందోళన పడిన అవసరం లేదు. ఇంటింటికి వచ్చి వాళ్ళందరూ సర్వే చేస్తారు. మీరు ఏమవుతుందో ఎట్లా ఉందో అని భయంలో అవసరం లేదు. చనిపోయిన వాళ్ళ ఓట్లు మాత్రం తీస్తారు. ఇక్కడ లేని వాళ్ళ ఓట్లు ఆంధ్ర కానీ మహారాష్ట్ర కానీ ఎక్కడ ఉన్న వాళ్ళ ఓట్లు తీస్తారు. కానీ ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులకు కానీ హిందూ సోదరులు కానీ అందరికీ తెలియదు. ఆందోళన చెందని అవసరం లేదు. మనకి ఇంకా నెల టైం ఉంది. మీరు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ చేసుకోవాలని చెప్పుకోవచ్చు. मुहर्रम के मौके पर वारंगल के खाजीपेट दरगाह शरीफ में अज़मत इमाम हुसैन व शहादत करबला के उन्वान से मरकज़ी जलसे निहायत अक़ीदत व एहतराम के साथ मुनक़िद हुआ। दरगाह शरीफ के सज्जादा नशीन हज़रत सैयद ग़ुलाम अफजल बियाबानी रिफ़ाई ख़ादरी अलमारूफ़ खुसरू पाशा साहब क़िबला की सरपरस्ती में मुनक़िद इस प्रोग्राम में हज़ारों अक़ीदतमंदों ने शिरकत की। नमाज जुमा से क़ब्ल हज़रत मौलाना सैयद मोहम्मद बख्तियार बियाबानी रिफ़ाई क़ादरी ने वाक़े करबला हज़रत इमाम हुसैन की अज़ीम क़ुरबानी और शहदाए करबला की लाजवाल तालीमात पर ख़ुसूसी ख़िताब किया। नमाज जुमा के बाद दुआए आशुरा लंगर का भी एहतमाम किया गया, जिसमें बड़ी तादाद में अक़ीदतमंदों ने शिरकत की। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सुब्हानल्लाहि मिनल मीज़ानी व मुंतहल इल्मी व मबलग़ रिज़ा व ज़ीनतल अर्शी ला मल्जा व ला मंजा मिनल्लाहि इल्ला इलैहि सुब्हानल्लाहि अदद अश-शफ़ई वल बिद्री व अदद कलिमाति। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह आज 10 रोज़ा जलसे मुकम्मल हो चुके हैं। पहली मुहर्रम से लेकर आज 10 मुहर्रम तक रोज़ाना बाद नमाज मगरिब से इशा तक दरगाह शरीफ खाजीपेट शरीफ की जानिब से खुसरो पाशा साहब की सरपरस्ती में आपकी निगरानी में अल्हम्दुलिल्लाह रोज़ाना पब्लिक के दरमियान आवाम के दरमियान करबला की अहमियत बताई गई
कुरान शरीफ और हदीस मुबारक की रोशनी में मुकम्मल बयानात किए गए, जिससे आवाम को काफ़ी ज़्यादा इल्म हासिल हुआ है और अहमियत अहले बैत, अहमियत बुज़ुर्गान दीन और ख़ुसूसन अहमियत सहाबा भी है और तमाम जो इस्लाम का जो बेस है, ये सब के ताल्लुक़ से बताया गया इन दिनों में। और ख़ुसूसन जिस किस्म से अज़मत अहले बैत बयान करने की गई थी, अल्हम्दुलिल्लाह हदीस की रोशनी में वो हुई है। और आज जुमा की नमाज से पहले वरंगल का मरकज़ी जलसा अज़मत इमाम हुसैन रज़ी अल्लाह तआला अन्हु व शहदाए करबला मुनक़िद किया गया था, जिसमें ख़ुसूसी बयानात हुए हैं और इमाम हुसैन का पैगाम तमाम को बताया गया है कि हमेशा हक़ का साथ देना है, जुल्म के सामने नहीं झुकना है, हमेशा ईमानदारी से रहना है, परहेज़गारी से रहना है, नमाज़ों की पाबंदी करनी है, बावज़ू रहना है, हालात कितने भी बुरे हो जाओ, कभी हक़ का रास्ता नहीं छोड़ना है और परवरदिगार आलम से हट के किसी और के सामने सर नहीं झुकाना। हज़रत गिरामी, जो लोग कहते हैं कि अगर अहले बैत का तज़किरा किया जाए। खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। रियासती वज़ीर जुपल्ली कृष्णा राव कल और परसों आदिलाबाद व निर्मल ज़िला के दौरे पर। SIR बेदारी इजलासों समेत कई इफ्तिदाई और संग बुनियाद की तक़रीबात। आदिलाबाद में 2000 अफराद की शानदार शिरकत के साथ 5K रन। ज़िला SP आदिलाबाद अखिल महाजन IPS की मंशियात के ख़िलाफ़ मुत्तहिद होकर लड़ने की अपील। जुपल्ली कृष्णा राव की तरग़ीब पर कंदी श्रीनिवास रेड्डी की जानिब से माजूर नौजवान को 75,000 रुपये मालियत का फाउलियर स्ट्रेचर फराहम करने के लिए माली इमदाद। रुयाड़ी में मुहर्रम की तक़रीबात। हसन हुसैन दरगाह में अक़ीदतमंदों की बड़ी तादाद में हाज़री और मन्नतें। ख़बरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू ख़बरनामा।